రేపు సెకండ్ సాటర్డే అండ్ సండే కాబట్టి ఎలాగో 2 డేస్ హాలిడేస్ పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నారు. నేను ఉండే ప్లేస్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇల్లు 15 కిలోమీటర్స్ ఉంటుంది. సరే అని కార్ తీసుకురమ్మని పంపించాను. కార్ వచ్చేసింది. ఈ లోపల బబ్లు మీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా మేము వాడిని కూడా తీసుకొని వెళ్తాము. ఎలా అయితే ముగ్గురిని తీసుకొని నేనైతే బయలుదేరాను. మా ఊరు వెళ్ళే దారిలో అన్ని విలేజెసే. అవే కాదు, మా ఊరు కూడా విలేజే. చాలా చాలా అందంగా ఉంటుంది ప్రకృతి, ఆ వాతావరణం అంతా కూడా. మీరు చూస్తే మా ఏరియా 100% ప్రేమలో పడతారు. సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మా ఊరంతా కూడా చుట్టూ కొండలే ఉంటాయండి. ఇంకో వింత ఏంటంటే మా ఇల్లు కూడా కొండ మీదే ఉంటుంది. మా ఏరియా ఇంకొక దానికైతే ప్రసిద్ధి చెందింది. మ్యాక్సిమం మీరు కనిపెట్టేసేస్తారేమో, మామిడికాయలు. మామిడికాయలు అంటేనే మా ఏరియా అంటేనే మామిడికాయలు. చాలా చాలా బాగుంటుందండి విలేజ్ అంతా కూడా. ఈ పచ్చటి వాతావరణంలో మనం చక్కగా మనకి హ్యాపీగా స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. మంచి ఆనందంగా ఉంటుంది కదా. పల్లెటూరు వాతావరణం అంతా చూసుకోండి చక్కగా. ఈ టైంలో గేదెలు ఇంటికి తోలుకెళ్ళే టైం, గేదెలు తోలుకెళ్తున్నారు. అవన్నీ గడ్డి వాములు, చాలా చాలా బాగుంటుంది. ఇలా మేము పాటలు పెట్టుకొని చక్కగా మాట్లాడుకుంటూ పిల్లలతో జోక్స్ చేసుకుంటూ ఎలా అయితే మా ఊరు దగ్గర రీచ్ అయిపోయాం. చూసారు కదా, ఆ కొండే మా ఊరు. ఆ కొండే మా ఊరు కాదు, ఆ కొండ మీదే మా ఇల్లు. దగ్గరికి వెళ్ళిపోతున్నాను చూడండి. మా అక్క వాళ్ళ ఆఫీస్ కూడా మా ఇంటి దగ్గరే. మా అక్క అప్పుడే ఆఫీస్ నుంచి వస్తుంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా టెడ్డీగాడు వస్తున్నాడు. చక్కగా అప్పుడే ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ బండి మీద రౌండ్లు వేయమన్నాడంట. మమ్మల్ని చూసి ఆగిపోయి ఇంకా ఆనందంతో చూసారా గంతులు వేసేస్తున్నాడు. మ్యాగీని చూసి అయితే ఎక్కడ ఆగలేదు. మా టెడ్డీని తీసుకొని సర్లే అని చెప్పి మేము ఇంకా ఇంటికి బయలుదేరాం. మా ఇంటికి వెళ్ళే దారిలో పశువుల హాస్పిటల్ ఉంటుంది. ఆ వాతావరణం అంతా కూడా పక్కా పల్లెటూరేనండి. చాలా చాలా బాగుంటుంది. పువ్వులు, మా ఇంటి చుట్టూ కూడా మా అమ్మ చాలా పూల మొక్కలు అవన్నీ కూడా వేశారు. ఇదే మా ఇల్లు. చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు అంటారు చూసారా, అలాగా. నేనైతే వెళ్ళగానే మామిడికాయ ముక్కలు కట్ చేసి ఉన్నాయి. సర్లే అని చెప్పి తినేసేస్తున్నాను. ఇది మా ఇంటి దగ్గర నుంచి వ్యూ అండి. చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే మీకు తెలిసిందే కదా, పని చేస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇంకా మా ఊరిలో స్పెషల్ ఏంటంటే పునుగులు, మినప పునుగులు. అవైతే నేను తెప్పించుకున్నాను. మా అక్క తెప్పించింది. మా అక్క నేను అందరం కూర్చొని తిన్నాము. తర్వాత ఇంకా సరిపోలేదని చెప్పి మా అక్క అయితే ఎగ్ పఫ్స్ పంపించింది మా బుడ్డోడిని. మా బాబాయ్ని ఎగ్ పఫ్స్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా అందరం కూర్చొని ఎగ్ పఫ్స్ అవి ఇవి తిని కాసేపు జోక్స్ వేసుకొని నవ్వి లాస్ట్కి ఎలా అయితే మా అమ్మ కొంచెం టమాటా పచ్చడి పెట్టించింది. ఇంకా బయలుదేరి అలా ఇంటికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, మా ఏరియా చాలా చాలా అందంగా ఉంది కదా. మా బ్లాగ్స్ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.